ఒకప్పుడు మనుషులు మరణమనేదే లేకుండా జీవించేవారు. అటువంటి మనుషులకు మృత్యువుని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన తరువాత కృతయుగం ప్రారంభంలో జన్మించిన మనుషులకు అసలు మరణమే లేకుండా జీవించేవారు. అలా జీవించడం వల్ల మనుషుల యొక్క జనాభా ఈ భూమి మీద విపరీతంగా పెరిగిపోయింది. ఆ సమయంలో ఈ సృష్టిని సమతుల్యం చేయడానికి బ్రహ్మదేవుడు రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి ఒక అగ్ని పుట్టి భూలోకంలో జీవిస్తున్న మనుషుల మీదకి వెళ్ళింది. అప్పుడు కొన్ని వేల మంది ఆ అగ్ని చేత దహించబడ్డారు. ఆ సమయంలో పరమశివుడు బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి, సృష్టి రచన చేసే నీలాంటి దేవతలకు ఒక నియమం ఉంది. నీ చేత సృష్టించబడ్డ జీవులకు ఇప్పుడు క్రమ పద్ధతి లేదు. మీరు వారిని మీ కోపం చేత సంహరించకూడదు అని చెప్పగానే వెంటనే బ్రహ్మదేవుడు తనలో నుంచి వచ్చిన అగ్నిని ఉపసంహరించుకుంటాడు. ఆ అగ్నిని ఉపసంహరించే సమయంలో నల్లని రూపంలో ఒక స్త్రీ పుడుతుంది. ఆమెకు బ్రహ్మదేవుడు మృత్యువు అని పేరు పెడతాడు. అప్పుడే పుట్టిన ఆ మృత్యువు ఆ బ్రహ్మదేవుడితో, తండ్రి, నేను చేయాల్సిన పని ఏమిటి అని అడుగుతుంది. నువ్వు ఈ జీవుల ప్రాణాలను తీయాలి, ఇదే నీ కర్తవ్యం అని బ్రహ్మదేవుడు చెప్తాడు. అప్పుడే పుట్టిన ఆ నల్లని మృత్యుదేవత, మీరేమో మంచి మంచి పదవుల్లో ఉన్నారు, ఇంద్రుడేమో దేవతలకి నాయకుడుగా, కొంతమంది అష్టదిక్పాలకులుగా మంచి పదవుల్లో ఉన్నారు, నాకేమో మనుషుల ప్రాణాలు తీసే మృత్యు పదవిని అప్పచెప్పారు. ఇలా మనుషుల ప్రాణాలు తీస్తే ఆ పాపం నాకు అంటుకుంటుంది, పైగా వారందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అవుతాను, నేను ఈ పని ఎంత మాత్రమూ చెయ్యలేను అని చెప్పి అక్కడ నుంచి మృత్యుదేవత వెళ్లిపోయి తపస్సు చేసుకోవడం ప్రారంభించింది. అయినా సరే బ్రహ్మదేవుడు ఆమె దగ్గరకు వెళ్లి, నువ్వు మనుషుల ప్రాణాలు తీయడానికి ఉద్భవించిన మృత్యుదేవతవి, అందుకోసమే నువ్వు సృష్టించబడ్డావు అని చెప్పగానే అది విన్న మృత్యుదేవత బాధతో కన్నీరు పెడుతుంది. అప్పుడు ఆ మృత్యుదేవత కంటి నుంచి కన్నీటి బట్లు రాలి పడుతున్నప్పుడు ఆ కన్నీటిని బ్రహ్మదేవుడు తన రెండు చేతుల్లోకి తీసుకొని భూమి మీదకి గట్టిగా విసిరి కొడతాడు. అప్పుడే ఆ మృత్యుదేవత కన్నీటి నుండి కొత్తగా నిమిత్తములు రోగాలు పుట్టుకొస్తాయి. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు ఆ మృత్యుదేవతతో, నువ్వు మనుషుల ప్రాణాలు తీసే ముందు ఈ రోగాలు నిమిత్తాలు వెళ్లి వారిని పట్టుకుంటాయి, వాటి మూలంగా మనుషుల ప్రాణాలు పోయినప్పుడు నిన్ను ఎవరూ ఏమీ అనుకోరు అని బ్రహ్మదేవుడు మృత్యుదేవతకి చెప్తాడు. అప్పటి నుండి మృత్యుదేవత ప్రపంచం మొత్తం తన శక్తితో అన్ని చోట్ల ఉండి బ్రహ్మదేవుడు రాసిన రాతను చదివి వాటి ప్రకారం జీవుల ప్రాణాలను తీసి యమభటులకు అప్పగిస్తుంది. ఈ విధంగా కృతయుగంలో ప్రారంభమైన మృత్యువు ఇప్పటికీ కొనసాగుతూ తన పని చేస్తూనే ఉంది. కృతయుగంలో మనుషుల యొక్క సగటు ఆయుష్ సుమారుగా 12,000 సంవత్సరాలు ఉండేది. అంటే ఆ యుగంలో 12,000 సంవత్సరాలు పూర్తి కాకుండా ఎవరూ మరణించేవారు కాదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.